ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, మీ భార్యాభర్తల మధ్యలోకి మూడవ వ్యక్తి ప్రవేశించబోతున్నాడమ్మా. అలా ప్రవేశించినప్పుడు నీ జీవితం నాశనం కాబోతుంది. కాబట్టి ఆ వ్యక్తిని వెంటనే నీ జీవితం నుండి తరిమికొట్టు. నీ జీవితంలో తొంగి చూడకుండా ఆ వ్యక్తిని నువ్వు పసిగట్టి తరిమికొట్టు బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో నీ జీవితానికి సంబంధించిన ఆ మాట ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ప్రవేశించబోతున్న ఆ మూడో వ్యక్తిని నువ్వు వెంటనే తరిమికొట్టు. లేకపోతే జీవితాలే నాశనం అయిపోతాయి. లేకపోతే మీ జీవితాలే నడి రోడ్డున పడిపోతాయి. భార్యాభర్తల మధ్యలో సంబంధం అనేదే లేకుండా పోతుంది. మూడో వ్యక్తిని నువ్వు కనిపెట్టలేదు అంటే నీ పిల్లలకు మీ భార్యాభర్తలు తల్లిదండ్రులుగా ఉండే స్థానాన్ని కోల్పోతారు. జాగ్రత్త బిడ్డ. మీ జీవితంలో ఒకరికి ఒకరు సంబంధమే లేకుండా చెల్లాచెదురుగా విడిపోతారు. నీ జీవితంలో ఆ మూడో వ్యక్తి రాక వల్ల ఎన్నెన్నో సమస్యలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకంటూ జీవితాన్నే కోల్పోవలసి ఉంటుంది. అలాంటి మీ మధ్య గొడవలు అనేటివి ఏమీ రాకుండా మీరు సౌఖ్యంగా, అలాగే సుఖంగా, సంతోషంగా ఉండాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక కథ ద్వారా మీకు తెలియపరుస్తాను. పూర్తిగా ఈ కథ అనేది అశ్రద్ధ చేయకుండా వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి కథనైతే చెప్పబోతున్నారండి. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించిన కథ. కాబట్టి జాగ్రత్తగా 2 నిమిషాలు వినిబిడ్డ. ఏమాత్రం కూడా నీ సాయి మాటను నిర్లక్ష్యం చేయకు బిడ్డ. అలా శ్రద్ధగా వింటేనే నీ జీవితం ఎలాంటి ప్రమాదంలో ఉంది అనేది నీకు అర్థమవుతుంది. ఆ కథ ఏంటి అంటే, ఒక అడవిలో 2 గద్దలు ఒకదానికొకటి చాలా ప్రేమగా, అన్యోన్యంగా, అవి భార్యాభర్తలు చాలా అన్యోన్యతతో, ప్రేమతో కలిసి ఉండేవి. ఒకటంటే ఒకదానికి చాలా ఇష్టం. ఒక గ్రద్దకు ఇంకొక గ్రద్ద చాలా ప్రేమతో, ఒకటి నిద్రపోతే ఇంకొకటి మేల్కొని దానికి కాపలాగా ఉండేది. ఇలా ఆ అడవిలో అవి ప్రయాణం సాగిస్తూ వాటి జీవితాన్ని చాలా అన్యోన్యంగా, ప్రేమతో గడుపుతున్నాయి. ఇలా ఉన్న ఈ 2 గద్దలను ఒక కాకి అనేది గమనిస్తూ ఉండేది. ఇవి 2 ఎంత ప్రేమగా ఉండాయో, ఎంత అన్యోన్యంగా ఒకరికి ఒకరు, ఒక భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఎంత ప్రేమతో అన్యోన్యంగా ఉన్నాయో అని చెప్పి ఆ కాకి అనేది చూస్తూ ఉండేది. ఇలా నా భార్య అయితే నాతో లేదు కదా! నా భార్య అయితే నాతో ఎడముఖం పెడముఖంగా తగువులు పెట్టుకుంటూ ఇలా ఉంటుంది. కానీ నా భార్యలాగే ఈ గ్రద్ద కూడా తన భర్తతో ఇలానే ఉండాలి. నాకు లేని సుఖం ఈ గ్రద్దకు మాత్రం ఎందుకు ఉండాలి అని చెప్పి వాటిని 2 ఆ గ్రద్దలను విడగొట్టడానికి పన్నాగం పన్నుతుంది. ఈ గ్రద్దలు 2 ఎలా ఉండేవి అంటే, ఒకటంటే ఒకదానికి చాలా ప్రాణం. ఒకదాని కోసం ఇంకొక గ్రద్ద ప్రాణాలిచ్చేంత ప్రాణం అన్నమాట. ఇలాంటి గద్దల మధ్యలో ఈ కాకి అనేది ఏ విధంగా గొడవలు పెట్టాలి అని చెప్పి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. తన భార్య అయిన ఇంకొక కాకితో కలిసి ఆలోచించి ఒక పన్నాగం అయితే పన్నుతుందన్నమాట. ఈ కాకి పరిస్థితి ఎలాంటిది అంటే, తినడానికి తిండి కూడా ఉండదు. కానీ కనీసం ఒక పూట తినడానికి గింజలు కూడా ఎత్తుకోవడానికి మళ్ళీ ఇళ్ళ మీదకు పోవాల్సిందే. అలాంటి దుస్థితి ఉన్న ఈ కాకి, ఈ 2 కాకులు భార్యాభర్తలు ఎప్పుడూ తగువులాడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ సౌఖ్యంగా ఉండేటివే కాదు. అలాంటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలవదు కదా! అలా గొడవలు పడుతూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ సంతోషం అనేదే లేకుండా ఉంటే గనక లక్ష్మీదేవి అనేది నిలవదు. ఈ కాకులు ఏం చేశాయంటే వాటిని ఎలాగైనా ఆ 2 గద్దల్ని విడదీయాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాయి. ఆ కాకులు 2 చెప్పుకుంటాయి, మన ఇద్దరము కలిసి ఆ 2 గద్దలను మనం విడదీసేద్దాం. అవి చాలా సంపదతో కలిగి ఉన్న గద్దలు. ఆ గద్దల నుంచి మనం ఎలాగైనా సరే వాటిని విడదీసి ఆ సంపద అంతా కూడా మనకు వచ్చేలా మనం ప్రయత్నిద్దామని చెప్పి గట్టిగా అనుకొని, గద్దలు 2 ఒంటరిగా ఉన్నప్పుడు ఆడగద్ద వచ్చి
ఆడకాకి మగగద్ద దగ్గరకు వచ్చి మగకాకి వెళ్ళి ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పేటివి. నీ భర్త అంటే ఆడగద్ద దగ్గరకు ఆడకాకి వెళ్ళి నీ భర్త ఎవరితో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అని చెప్పి లేనిపోని విషయాలన్నీ చెప్పేది. కానీ అవి ఏమీ పట్టించుకొని ఆ గద్దలు హ్యాపీగా వాటి జీవితాన్ని అవి గడుపుతూ ఉన్నాయి. ఎంతో డబ్బు కలిగినటువంటి ఆ గద్దలు మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ కాకులకు ఓర్వలేకపోయారు. ఈసారి ఎట్లాగైనా సరే వాటిని విడగొట్టే తీరాలి అని చెప్పి గట్టి శపథం చేసుకొని ఈ 2 కాకులు ఆ 2 గద్దల దగ్గరకు వెళ్ళి ఒంటరిగా ఉన్న సమయంలో వాటికి లేనిపోనివి మాటలన్నీ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి వాళ్ళలో అనుమానపు బీజం అనేది నాటేశారు. అలా ఆ బీజం అలా పెరిగి పెద్దయిపోయి ఒకరి మీద ఒకరికి అనుమానం అనేది వచ్చేసింది. గ్రద్ద మగగద్ద ఆడగద్ద పైన తనని చూడకుండానే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితోనో నాకు తెలియకుండా సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి ఆడగద్ద పైన మగగద్దతో ఆడగద్ద ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాలు చూడకుండానే ఈ అనుమానపు బీజం అనేది పెద్దదైపోయి వాళ్ళలో అనుమానం పెరిగిపోయి ఈ విధంగా వాళ్ళని వాళ్ళు నిందించుకున్నారు. అలా నిందించుకొని వాళ్ళ జీవితం అనేది సర్వనాశనం అయిపోయింది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. వాళ్ళకున్న ధనం అంతా కూడా కరిగిపోయింది. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగడం కారణంగా లక్ష్మీదేవి అనేది వాళ్ళ ఇంట్లో నిలవకుండా పోయింది. ఈ కాకులు ఎలాగైతే వాళ్ళ ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఉన్నాయో అలాగా వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఇక వీళ్ళు ఆనందంగా ఉండసాగారు. వీళ్ళకేమో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా వీళ్ళని అనుగ్రహించి వీళ్ళ ఇంట్లోనే స్థిరపడిపోయింది. ఇక ఏం చేయాలి, పిల్లలు రోడ్డున పడిపోయే పరిస్థితి, తినడానికి గింజలు కూడా లేని పరిస్థితి అయిపోయింది. వీళ్ళు ఒక చోటున కూర్చొని ఇవి ఆలోచిస్తూ ఒక్క మెట్టు మనం దిగి మాట్లాడుకుంటే బాగున్ను అని చెప్పి ఇద్దరూ కలిసి మాట్లాడుకొని మన మధ్యలో ఈ విధమైన గొడవలు ఎందుకు వచ్చాయో మనకు అర్థం కావట్లేదు, కాబట్టి మన గుడి దగ్గర ఉన్న ఒక ఋషి, ఒక స్వామీజీ కూర్చొని ఉన్నారు, ఒక సాధువు, ఆయన్ని అడిగి తెలుసుకుందామని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళి మాకు ఈ విధంగా మా కుటుంబం అనేది సంతోషంగా ఉండింది సాధువు గారు, మా మధ్య ఈ విధంగా గొడవలు అనేది వచ్చి మా ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది, మా పిల్లలు రోడ్డున పడే పరిస్థితి అయిపోయింది, ఎందుకు అలా జరిగింది అన్న విషయాన్ని ఆ సాధువుకు వీళ్ళు వివరంగా వివరించారు. ఆయన కొద్దిసేపు ఆలోచించి వాళ్ళ చేతిరేఖలు అన్నిటినీ చూసి మీ మధ్య 3వ వ్యక్తి ప్రవేశించింది, ఆ వ్యక్తి వల్లనే మీ మధ్య ఈ విధమైన గొడవలు అనేటివి జరిగాయి, కాబట్టి ఇక నుంచి మీరు ఎవ్వరూ ఒకరి మీద ఒకరు అనుమానాలు పడటం, ఒకరు చెప్పే మాటలు అనేది వినొద్దు, అలా విన్నప్పుడు మీ జీవితం ఇలాగే అవుతుంది అని చెప్పి బాగా హితబోత చేసి పంపిస్తారు. అప్పటి నుంచి ఆ గ్రద్దలు ఎవ్వరి మాట అనేది వినకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పిల్లా పాపలతో సంతోషంగా జీవించసాగారు. ఈ విధంగా బాబాగారు చెప్పిన ఈ కథలోని నీతి ఏంటి అంటే, 3వ వ్యక్తి యొక్క మాట అనేది మనం వినటం వల్ల మన జీవితాలని మనమే కోల్పోతున్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరు చెప్పే మాటలు అనేది వినకుండా మన సొంత నిర్ణయాలతో, మన బంధువులతో, మన బంధాలపైన మనం నమ్మకంతో ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని మనం అందరం కూడా పాటించి మన జీవితాల్లో మనం వినియోగించగలిగితే గనక మన సంబంధాల మధ్య, భార్యాభర్తల సంబంధాల మధ్య, ఏ సంబంధాల మధ్య కూడా గొడవలు అనేటివి రావు, విడిపోయే పరిస్థితి అనేది రాదు. కాబట్టి 3వ వ్యక్తి జోక్యం అనేది మనం తీసుకోనప్పుడు మన జీవితాలు క్షేమంగా ఉంటాయి. ఈ సందేశాన్ని అందరూ గనక పాటించగలిగితే గనక వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి బాబాగారు అయితే మనకు ఈ విధంగా ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.